నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము కాళిదాసు గురించి చాలా కథలు చెప్పుకున్నాం. అయితే ఈయన కవిగా ఎలా మారారు, దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉందని నేను విన్నాను. అది చెప్తారా? మనం మహాకవి కాళిదాసు సినిమా చూస్తే కొంచెం మనకు తెలిసిపోతుంది. ఇంచుమించుగా అలాంటిదే కథ, పేర్లు అవి వేరు, కొద్దిగా కొంచెం చిన్న చిన్న కథాగమనంలో చిన్న చిన్న మార్పులు. పూర్వం అంటే వంగదేశానికి సత్యవ్రతుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక కూతురు, అమ్మాయి పేరు చెంపక కలిక. చెంపక కలిక పూమొగ్గ అనమాట. చెంపక పుష్పం తాలూకు మొగ్గ, చాలా చక్కటిది, బుద్ధిమంతురాలు. అయితే ముఖ్యమంత్రికి ఒక కుమారుడు ఉండేవాడు, చూడామణి అతని పేరు. ఆ చూడామణి చెంపక కలిక కలిసి ఒకేసారి పెరిగారు. ఆడుకునేవాళ్ళు, బాగా ఆడుకునేవాళ్ళు. ఒక 10 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా బొమ్మలు పెళ్లి చేస్తున్నారు. బొమ్మలు పెళ్లి చేస్తుంటే చూడామణి అన్నట్ట, చెంపక కలిక ఏం చక్క నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది, సీతారాముల్లాగా ఉంటాం, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ఉంటాం, ఎంతో బాగుంటుంది, మన బొమ్మల పెళ్ళి నిజం పెళ్ళి అయిపోతుంది, నీ రాజ్యం నాదైపోతుంది అన్నాడు. అని తర్వాత ఏం చేశాడు, 10 ఏళ్ల ఒక పిల్లాడైనా కొంచెం అబ్బాయి కాస్త పెద్ద పిల్లలతోటి తిరిగే అలవాటు ఉంది. ఈ అమ్మాయి చుట్టూతా 2 చేతులు వేసి, ఇలాగే భార్యాభర్తలు అయ్యాక మనం ఇలాగే అన్యోన్యంగా ఉంటాం, ఎంతో చక్కగా ఉంటాం, ఇలాగే ముద్దు పెట్టుకుంటామని బుగ్గ మీద ముద్దు పెట్టుకోపోయాడు. రాజకుమార్తెకి 10 ఏళ్ల మగపిల్లాడికి ఆటకాయతనమే కానీ 10 ఏళ్ల ఆడపిల్లలకి కొంత విజ్ఞత ఉంటుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్లకి తేడా తెలిసిపోతుంది. అయితే ఈ పిల్లాడు 10 ఏళ్ళది కానీ అతను 2-3 ఏళ్ళు పెద్దవాడు, వాడికో 13-14 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఆడుకునేవాడు ఈ అమ్మాయితో పాటు. పిల్ల ఆడేది. ఎప్పుడైతే ఈ మగపిల్లవాడు తనని కావలించుకుని ముద్దు పెట్టుకోపోవటంతో అమ్మాయి చిరాకుపడి ఒక తోపు దోసి, బాగానే ఉంది, నేను మహారాజపుత్రిని, నువ్వేమో మా నాన్న దగ్గర దాసుడి కుమారుడివి, నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఆట వరకు ఆడతాను అంతే, ఆటలో కూడా నీది నాది పెళ్ళి కాదు, ఇక్కడ మనం చేసేది బొమ్మల పెళ్ళి, నిన్ను నేను ఎందుకు చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే నాకు అనురూపమైన వాడిని చేసుకుంటా, మా వంశం కంటే గొప్ప వంశం, నాకంటే ఎక్కువ చదువుకున్నవాడు, నాకంటే ఎక్కువ సౌందర్యవంతుడిని మా నాన్న వెతుకుతాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటా, కానీ నిన్ను నేనెందుకు చేసుకుంటాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే మా నాన్నకి చెప్తా, నీ తాట ఒలిపిస్తాను. వాడికి ఒళ్ళు మండి, ఏంటి నాకంటే ఎక్కువ వాడు నీకు వస్తాడా, మా నాన్న ఏమైనా చెప్తేనే కదా నీకు మీ నాన్న చేసేది, మా నాన్న కదా ముఖ్యమంత్రి, అయితే మీ నాన్న దాసుడు మా నాన్న రాజు అంది అమ్మాయి. అనేసరికల్లా చెప్తానుండు, నీకంటే తక్కువ చదువుకున్న వాడిని, నీకంటే అయోగ్యుణ్ణి, నీకు అయోగ్యుణ్ణి తెచ్చి పెళ్లి చేయకపోతే చూసుకో, నా పేరు చూడమని కాదు, మా నాన్న చెప్పిందే కదా మీ నాన్న చేస్తాడు, మా నాన్నతోటి ఇట్లాంటి వరుణ్ణి తెప్పించి పెళ్లి చేస్తా అన్నాడు. నాబోటి వాడైనా నీకు దొరకనివ్వరు, నేను మంత్రి కుమారుణ్ణి, మిగిలినవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి, నాకు మంత్రి కొడుకు అవటమే నా అవలక్షణం కదా, నువ్వు ఇట్లా అంటున్నావు, ఏముంది పిల్లలు వాదించుకునేటప్పుడు నువ్వంటే నువ్వు అనుకుంటారా, ఆవిడ అమ్మాయి నేను ససేమీరా, నేను అంతకంటే తక్కువ వాడిని జాతి వాడిని నేను చేసుకోను, నేను క్షత్రియకన్యని, నేను అట్లా ఎందుకు చేసుకుంటాను అన్నది. అన్నాక వాడు నవ్వేశాడు, నవ్వుతాలు కన్నాను అన్నాడు. మామూలుగా ఆడుకున్నారు. అమ్మాయి లేచి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని చదువులో పెట్టారు, ఈ అమ్మాయిని చదువులో పెట్టారు. ఈ కుర్రాడు మాత్రం ఇది మర్చిపోలే, పిల్ల మెల్లిగా మర్చిపోయింది. తాను చదువులో పడింది, నిత్యం గురు శుశ్రూష చేసి చక్కగా శ్రద్ధగా పంచకావ్యాలు చదువుకుంది, శాస్త్రం చదువుకుంది, కొంచెం ఖడ్గచాలనం, రాజుగారికి ఒకతే కూతురు కదా, యుద్ధ విద్య కూడా కొంత నేర్చుకుంది. చూడామణి కూడా పండితుడే అయ్యాడు, అతను ఏం తక్కువ వాడేం కాదు, కానీ లోపల ఆ కళ బారుతూనే ఉండేది లోపల మనసు. రాజకుమార్తెని పెళ్లి చేసుకోలేకపోతాను నేను, ఈ రాజ్యానికి నేను రాజును కాలేను అనేది అలాగే ఉంది. అయితే చెంపక కలిక పెద్దదైంది. అక్కడ తర్వాత అమ్మాయికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది, అంటే 17-18 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు. సరే, మంత్రి గారు రాజుగారు మాట్లాడుకున్నారు. పిల్ల ఇంత ఉత్తమ రాజకన్యక, మంచి వంశంలో పుట్టిన పిల్లే అదే కాకుండా బాగా చదువుకుంది, విద్యావతి అమ్మాయి. ఈ విద్యావతి లేదా విద్యాధరి పేరుతోటి మనం సినిమాలో చూస్తాం. చెంపక కలిక ఆ పుస్తకం ప్రకారం ఆవిడ కాదు పేరది. పిల్ల చాలా చదువుకున్న పిల్ల కదా, అంచేత అనురూపమైన వరుణ్ణి వెతకాలి అనుకున్నారు. రాజుగారు ఏమన్నాడంటే, రాజ్యం ఉండక్కర్లా, క్షత్రియుడయ్యి అమ్మాయిలాగా బాగా చదువుకుని క్షత్రియోచితమైన విద్యలు వచ్చిన వాడినైనా తెచ్చుకుంటే మన రాజ్యం అబ్బాయి చేతిలో పెడతాం. మంత్రి దుర్మార్గుడు కాదు, మంత్రి మంచివాడు,
ఇక్కడ దుర్మార్గుడు ఎవరు? మంత్రి గారి కుమారుడు. వీడేం సరే బాగానే ఉంది, మాట్లాడుకున్నారు. మర్నాడు ఆ రోజు సాయంత్రం మంత్రి గారి ఇంటికి వెళ్ళాక కొడుకుతో చెప్పాడు, అయ్యా అబ్బాయి చెంపక్కలికకి వివాహ ముహూర్తం నిశ్చయించాలని భావిస్తున్నారు రాజుగారు, అనురూపమైన వరుణ్ణి వెతకమన్నారు, ఆ బాధ్యత నా మీద పెట్టారన్నాడు. అంటే పిల్లాడు అన్నాడు, చూడమని నాన్న మీరు పెద్దవారైపోయారు నాన్నగారు, మరి మీరేం తిరుగుతారు? చెంపక్కలిక చాలా అద్భుతమైన వ్యక్తి, పైగా నా చిన్ననాటి స్నేహితురాలు, మేమిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. ఆమెకు వచ్చిన చదువు, ఆమె గుణము, ఆమె బంధ అన్నీ నాకు తెలుసు, దానికి తగిన పిల్లవాడిని నేను తీసుకొస్తా అని తండ్రిని ఒప్పించాడు. ఈయన ఆనందంగా మర్నాడు రాజుగారిని పెట్టి, మా అబ్బాయి వెళ్ళి వెతుకుతాను అన్నాడంటే, చూడమని చాలా మంచి పిల్లవాడు, సరేనన్నారు. చూడమని వెతకడం మొదలుపెట్టాడు. ఇతనికి ఏమిటి? అయోగ్యుడు, క్షత్రియుడిలాగా కనపడాలి కానీ క్షత్రియుడు కాకూడదు, వాడికి చదువు రాకూడదు, క్షత్రియోచిత విద్యలు రాకూడదు, వాడిని తెచ్చి చెంపక్క కలికి పెళ్లి చేయాలి. ఇక వెతికాడు 6 నెలలు గడిచిపోయినాయి. ఇక నిరాశపడ్డాడు, నాకు కావలసిన వాడు దొరకట్లేదని. ఓ పూట ఎక్కడో ఒక దారిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తే సవర జాతికి చెందిన 2 కోయవాళ్ళు, సవరలు 2 వచ్చారు, కుర్రాళ్ళు. ఎంత బాగున్నాడో అందులో ఒకడు, సమున్నతాకారుడు, మంచి సౌష్ఠవమైన శరీరం, కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉన్నాడు, జయంతుడో కంతుడో లాగా. పక్కనున్నవాడు కూడా బాగానే ఉన్నాడు కానీ వీడు చాలా అందగాడు. పక్కనున్నవాడు సవరజాతి కుర్రవాడిగా తెలుస్తున్నాడు, వీడెవడో వీళ్ళతో కలిసిపోయినట్టుగా ఉన్నాడు కానీ వాళ్ళలాగా లేడు. శరీర లక్షణాలతో మహాపురుష లక్షణాలు. బాగుందని ఏం చేశారు, చూస్తున్నాడు వాళ్ళకేసి. వీళ్ళిద్దరూ వచ్చి ఓ చెట్టు ఎక్కారు. ఈ మహాద్భుత అందగాడుగా ఉన్న అందగాడు చెట్టు కొమ్మ మీద కూర్చుని కొట్టడం మొదలుపెట్టాడు. ఢామ్మని కొమ్మతో సహా పడ్డాడు కింద. అంత అమాయకుడు. అప్పుడు ఇతనికి అర్థం, ఏమిటో వీడు తెలివి తక్కువగా ఉన్నాడు, వీడి కదలికల్లో కూడా ఒక మేధకతనం కనపడుతోంది. చూడ్డానికి ఆకారం బాగుంది, బొమ్మల నుంచుంటే బాగున్నాడు, వీడు కదిలినప్పుడల్లా ఏదో తెర్రతనం తెలుస్తుంది, అమాయకపు నడక, తొట్టుపాటు అవి కనపడుతున్నాయి. 3 సార్లు 4 సార్లు కొమ్మల మీద నుంచి పడ్డాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఎవరే రారా ఇట్రా అబ్బాయి అని పిలిచేసరికల్లా కేవ్వమని భయం వేసింది వాడికి. బాబో ఏదో దయ్యం రా పిలుస్తోందిరా అని. ఎందుకంటే చూడామణి వేసుకున్న సవరలు వాళ్ళు కోయి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, నడుముకి ఏదో చిన్న ఆచ్ఛాదన, తర్వాత నెత్తి మీద ఏమైనా ఈకలు పెట్టి, పల్లెటూరులో లోపల అడవుల ప్రాంతాల్లో ఉండే వాళ్ళ వస్త్రధారణ వేరు. ఈ చూడామణి ఓ గుర్రము, తర్వాత ఏమో చక్కగా పంచ, పైన ఒక కూరపాచ, ఒక చొక్కా, తలకు ఒక పాగ, ఉత్తరీయం, నగలు ఇవి ఉన్నాయి. బాబోయ్ ఏదో దయ్యం రా, దయ్యం అని కేకలు పెట్టాడు. రెండో అన్నాడు, ఒరే వీరన్న దయ్యం కాదురా, ఏదో కొంచెం మనిషిలాగానే కనపడుతున్నాడు, దగ్గరికి వెళ్దాం పదా అంటే, దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు వద్దు నాకు, వీడొస్తే చాలు నాతో వస్తావా అని అడిగాడు. అడిగేసరికి కంగారు పడ్డాడు ఆ అబ్బాయి, అందంగా ఉన్న అబ్బాయి. ఒరే ఇదేదో దయ్యమేరా, నన్నే రమ్మంటోంది రోయ్, నన్ను ఒక్కడనే తినేస్తానంటోంది, పిక్కు తినేస్తుంది ఏమిటో అంటే, కాదురా మనిషేరా, ఉండు దగ్గరికి వెళ్దామని బాగా దగ్గరికి తీసుకెళ్ళాక అడిగాడు, నీ పేరేమిటంటే వీరడు. ఏ ఊరంటే ఇక్కడ ఉన్న సవరపల్లె మాది. ఏం పనొచ్చు? ఓ అంటే ఢమ్ రాదు, ఏమీ రాదు, భయస్థుడు, తెర్ర మాటలు, వెర్రి మాటలు, అమాయకత్వం, కూర్చున్న కొమ్మని నరుక్కునేంత తింగరతనం, మనిషి చూస్తే పిచ్చి తెలుపు, మహా ఎత్తు, పెద్ద సమున్నతమైన పాలభాగం, ఎత్తైన గండస్థలం, అసలు చెప్పడానికి లేదు, మహాపురుష లక్షణాలు కనపడుతున్నాయి ఆకారంలో. బుద్ధి కించిన్నపై నాస్తి, ఇంచిది కూడా లేదు వాడికి, ఇంత కూడా లేదు, ఇసుమంత కూడా. సరే ఈయనేమనుకుంటే మనకు వీడే కావాలి, వీడికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి రాజకుమార్తె చెంపక్క కలికి ఇచ్చి పెళ్లి చేయాలి, దాని రోగం కుదర్చాలి ఎట్లాగైనా. అక్కడి నుంచి వాడిని బతిమలాడి అవి ఇస్తాను తినుబండారాలు ఉన్నాయి అతని దగ్గర, చూడమని దగ్గర, అవి పెట్టి చక్కగా తను వేసుకునే లాంటి వస్త్రాలు వాడికి తొడిగి వాడిని ఒప్పించాడు. పక్కనున్న వాడికి కూడా కొంచెం ధనం ఇచ్చాడు. తనకేం లభించట్లేదని బాధగా ఉంటుంది కదా, వీడిని నాతో తీసుకెళ్తానని చెప్పి కొద్ది రోజులు తనతో పాటు ప్రయాణం చేయించి, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇలా ఉండాలని నేర్పించి ఎట్లాగో తీసుకెళ్ళాడు. మాట్లాడనివ్వకుండా ఉంచాడు. ఎక్కడ రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టాడు. ఈ ఆకారం చూసేసరికి ఎంత ఇంప్రెసివ్గా ఉంది. ఏదో ఒకటి రా తెలివి తక్కువ మాటలు మాట్లాడినా దాన్ని ఈయన కవర్ చేసేసాడు. వాడికి చదువు సంధ్య ఏమీ లేవు, గాడిదలు కాసేవాడు. నా గాడిదలో అంటే గాడిదల్ని రెండో వాడు చూసుకుంటాడు. రెండో వాడు ఇంకొకడు సుబ్బడో సీమడో వాడు చూసుకునేటట్టుగా
గాడిదలే కాపలా మాత్రమే వచ్చు అతనికి. గాడిదలు ఏమొచ్చు నీకంటే గాడిదలు కాపలా కాస్తాడు, గాడిదల్ని తోలుకెళ్తాడు. ఈ గాడి రాజకుమార్ కట్టేశారు, కట్టేయటానికి. సరే తీసుకొచ్చారు, చూస్తే బాగున్నాడు, పెద్దగా మాట్లాడటల్లా. ఏదైనా మాట్లాడిచ్చినా ఏదో అంటాడు, ఈ లోపల ఇతని ఇంటర్ప్రిటేషన్ వీడే చేస్తాడు పక్కనున్నవాడు చూడమని. సరే ఆలోచించారు, చూడడానికి బాగున్నాడు అనుకున్నారు. రాజవంశానికి తగినటువంటి ఆకారం కనపడుతోంది. మహాపండితుడు, దానికి చూడమని సాక్ష్యం. వాడికి యుద్ధ విద్యలు వచ్చు, అవ్వచ్చు, ఇవ్వచ్చు. వాడు ఒక కర్ర చేతికిస్తే గొడ్డల చేతికి ఇచ్చి చెట్టుకోమని నరకరా అంటే కూర్చుని నరుక్కుంటాడు. వాడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. పెళ్ళి అయిపోయింది, వివాహం అయిపోయింది. వివాహం అయిపోయాక ఇద్దరు వ్యక్తులే కదా, పెద్దవాళ్లేగా. ఆవిడ 18 ఏళ్ళది, ఇతనుకో 23, 22 సంవత్సరాలు వయసు ఉంది, 19, 20 సంవత్సరాలు కనపడుతున్నాడు కదా మగపిల్లవాడు దృఢంగా. సరే ఏం చేశారు, ఏకాంతం కల్పించడం కోసం రాజాంతఃపురంలో ఈయన ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయిని పంపిద్దాం అనుకున్నారు. అయితే అంతఃపురంలో ఉన్న దాసీలు పెళ్లి కొడుకు తాలూకు వెర్రి వాలకాన్ని కనిపెట్టారు. ఏదో తేడాగా ఉన్నాడని వాళ్ళలో వాళ్ళు గుసగుసలు పోతున్నారు. ఇతని చేష్టలు అవి బాగుండలేదు. అతను ఏనాడు అంతంత అంతఃపురాలు చూసిన వాడు కాదు. వెరితనం కనిపిస్తోంది. అక్కడ తిండి తినేశాడు, పాలు తాగేశాడు, పక్కేదో బాగా కనపడుతోంది కదా అని పడుకున్నాడు. నీకు పల్లెటూళ్ళల్లో పడుకునే ఆ గూడెల్లో పడుకునే విధానం వేరు, అంతఃపురాల్లో మెసలైన వాడి తీరు వేరుగా ఉంటుంది. పెద్ద ఇంటి తీరు వేరు, చిన్న ఇంటి తీరు వేరు కదా. సరే ఈవిడ్ని ప్రవేశపెట్టారు లోపలికి. చూస్తే ఇతను నిద్రపోతున్నాడు. మొదట కొంచెం సిగ్గుపడి అతనే వస్తాడులే దగ్గరికి అని చూసింది. వచ్చేలాగా లేడు, ఏంటో విచిత్రంగా పడుకున్నాడు. డొక్కల్లో కాళ్ళు దూర్చుకుని ముడుచుకుని పడుకుని ఉన్నాడు. అంత ఆకారం ఉన్న మనిషి డొక్కలో కాళ్ళు దూర్చు పడుకుంటే ఏమిటో వెటకారంగా ఉండదు. వీడికి అర్థం కాల. సరే ఏం చేసింది, పన్నీరు జల్లింది మీద, లేవలేదు, కదలడు. ఏమిటో ఒక మధ్యలో ఈ అమ్మాయి ఏదైనా విసన్ కరబెట్టి విసిరి తట్టి లేపబోయి ట్రై చేస్తే అతను మాట్లాడుతున్న మాటలో ఒక అసందర్భ ప్రలాపంలాగా ఉంది. ఏమయ్యా ఇచ్చి అంటాం, అచ్చి అంటే తోలుతున్న ఫీలింగ్ అనమాట అది. మొహం మీదకి ఏ గాడిద తోకో తగిలితే హే అచ్చి అంట, అలాంటి ఫీలింగ్స్. ఏమిటి ఇతను ఇట్లా ఉన్నాడు అనేది అర్థం కాల. ఏం చేసింది, సరే ఒకవేళ కావాలని చేస్తున్నాడని అక్కడ ఉన్న తమలపాకు చిలకలు అవి ఇవి పెట్టారు కదా, ఒక చిలకని ఇలా నలిపి నోట్లో పెట్టింది. పెట్టేసరికల్లా ఏ తూతూ అని ఉమ్మేస్తూ, వరే ఈ గాడిద పెంటికలు వేస్తోందిరా, దీని తోలే అన్నాడు. గాడిద పెంటికలు పదం ఎవరికి తెలుస్తుంది, గాడిదలు. ఈవిడ ఉలిక్కి పడింది. అసలు అర్థం కాలే ఆమెకి. ఏమైనా చూసరికల్లా బెదిరిపోయాడు. దయ్యం అన్నాడు. ఒక నిమిషం ఆగి సర్దుకున్నాడు, ఇది పెళ్లి కూతురు అని తెలిసి. అమ్మ ఏం చేస్తుంది, వీడికి ఏమీ రాదు, మాట్లాడడం మొదలు పెట్టేసరికల్లా వీడికి సంస్కృతం రాదని నువ్వేం చదువుకున్నావంటే ఏం చదువుకోలేదు, ఏం చేస్తావంటే గాడిదలు కాస్తా చెప్పేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అడవిలో వాడికి కనపడ్డా వాడు నన్ను తీసుకొచ్చాడు. చూడామని చిన్నప్పుడు అన్న మాటలు మర్చిపోయింది. ఆ అమ్మాయి గుర్తు కూడా లేదు, వాడంత పని చేస్తాడని అనుకోలే. చివరికి అదే పని చేశాడు. అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇట్లా వచ్చిందే, నేను ఇప్పుడు ఏం చేయను. అక్కడి నుంచి ఇది బాధ్యత. కానీ ఆకారం చూస్తే మాత్రం ఇది కోయ జాతిలో పుట్టినట్టు ఆకారం కాదు. సాముద్రిక లక్షణాలు, ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్నాయి అతని దగ్గర. మనిషి చాలా బాగున్నాడు. సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు సవరలోనే పుట్టావా, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అంటే, నేను సవరల దగ్గరే పెరిగా, కానీ నేను వాళ్ళకి పుట్టలేదు, వాళ్ళు నన్ను ఎక్కడి నుంచో తెచ్చారు. నీకెవరు చెప్పారంటే ఒకసారి ఒక సోదమ్మ అడగటానికి మా ఇంటికి వచ్చింది. సోదమ్మాయి వచ్చింది, మా అమ్మ మా సోదమ్మాయి మాట్లాడుకుంటున్నారు, అప్పుడు నేను విన్నా అన్నాడు. ఏం మాట్లాడుకున్నారంటే, ఈ కుర్రాడు వచ్చాక మీ సంగతి బాగుందా అని అడిగింది. మా సంగతి బాగుంది, మా గుంపులో ఎప్పుడు ఏమీ నష్టాలు జరగలేదు, గాడిదలన్నీ పిల్లలు పెట్టాయి, బోళ్ళని గాడిదలైనాయి అని చెప్పింది మా అమ్మ. మాలాగానే ఒక బాపన కుర్రాడు, ఇంకొక మా గుంపులాగానే ఇంకో గుంపులో కూడా బాపన కుర్రాడు దొరికాక వాళ్ళ జీవితాలు బాగున్నాయని చెప్పింది అని చెప్పాడు. అంటే ఇతను ఒక బ్రాహ్మణ యువకుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కడో పిల్లవాడు దొరికాడు వాళ్ళకి, వాళ్ళు తెచ్చి సవర్గూడెంలో పెంచారు. వాళ్ళతో పాటు పెరిగినప్పుడు అమాయకుడు మేధకుడు ఆ పడిపోయిన సమయంలో ఎక్కడో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. తలకి తగిలిన దెబ్బలో జ్ఞానం లేదు. ఈ అమ్మాయి ఏమనుకుంది అయితే ఏడ్చేశారు. కళ్ళు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం చేయను, నేను చాలా చదువుకున్నాను, నీకు ఒక్క ముక్క విద్య లేదు, నీతోటి నేనేం చేయను, ఈ రాజ్యం అంతా నీ చేతిలో పెట్టాడు నా తండ్రి అని ఏడ్చింది. విద్య లేదా, నాకెందుకు విద్య లేదు అన్నాడు. నువ్వు కింద జన్మలో ఎవ్వరికీ పెట్టుండవు విద్యని, నీకు విద్వాంసుడు అయ్యి నువ్వు ఎవరికి చదువు చెప్పుండవు, అందుకే నీకు ఈ జన్మలో అవిద్య వచ్చేసింది, అజ్ఞానంతో ఉన్నావు నువ్వు,
విద్యాదానం చేయని వాడు ఇలా అయిపోతాడు, విద్య లేదు నీకు, ఈ విద్య లేని వాడితోటి నేను ఎట్లా ఉండాలి, నేను ఇంత విద్యావతిని అని బాగా ఏడిస్తే ఎట్లా వస్తుందో చెప్పు, నాకు ఆ విద్య ఎట్లా వస్తుందో చెప్పు అని ఆమెను కుదిపి అడిగాడు. అడిగితే ఈవిడేమంది, తపస్సు చేయాలి, దానికి ప్రార్థించాలి, ఈ ఊరికి ఆ రామాడల దూరంలో కాళికా అమ్మవారి విగ్రహం ఇది ఉంది, దేవాలయం ఉంది, అక్కడ కాళీచరణ్ అని అక్కడ కాళీ ప్రసాద్ అని ఒక గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, ఆయన ఏదైనా ఒక ఉపాయం చెప్తాడేమో. నువ్వు ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తావు, ఇక్కడ పెరిగావు, మళ్ళీ నీకు ఒక క్షత్రియ కుటుంబంలో ఉండేందుకు అవకాశం లభించిందంటే ఏదో ఉంది ఒక తాళం, ఇదేమో చూడు అని ఏడ్చేసరికల్లా ఆయనకి ఏమనిపించింది, వాడికి ఇది చక్కగా ఉంది అందగత్తె, ఎంత బాగుంది, చెప్పిందిగా ఏదో చెప్పిన పని చేస్తాడు, చూడమని చెప్పిన పని చేశాడు. ఈ అమ్మాయి చెప్పిన పని చేయటానికి అమాయకుడు, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మాట వింటాడు. చాలా మందిని చూస్తాను చూడండి. అప్పుడు ఇతని విద్య కోసం అక్కడ కాళీప్రసాదుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ కాళికాదేవి దేవాలయం ఎంతో బాగుంటే ఆయన ఏమన్నాడు, నాయన ఏమీ లేదు, కాళీ మంత్రం నీకు ఉపదేశిస్తా చెప్పాడు. చెప్తే ఏమని చెప్పాడు, వెళ్ళి విద్య 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 అదే అడుగుతున్నాడు, వేరే మాటలేదు. ఆయన తన జ్ఞాన దృష్టితోటి జరిగింది తెలుసుకుని కాళికా మంత్రాన్ని ఉపదేశించి కూర్చుని ప్రార్థించు, అమ్మ దయ ఉంటే నీకు ఏమైనా లాభిస్తుంది అని చెప్పాడు. 3 రోజుల పాటు కూర్చునే ఉన్నట్ట, మూర్ఖ భక్తుడు. అయితే ఈ కాళీ అమ్మవారు ఈ నగరానికి రక్షక దేవత. ఆవిడ ఏం చేసేది, సాయంకాలం అయ్యేసరికల్లా చీకటి పడంగానే నగర సంచారానికి వెళ్ళేది, దేవాలయంలోంచి కదిలి వెళ్ళేదట బయటికి. కదిలి వెళ్తే 3వ రోజు, మొదటి రోజు చూశాడు అమ్మవారు వెళ్ళటం రావటం చూశాడు, 2వ రోజు చూశాడు, 3వ రోజు రాత్రి ఆమె వెళ్ళంగానే దేవాలయంలోకి వెళ్ళి తలుపేసుకుని కూర్చున్నాడు లోపల. తెల్లవారుసామున సంచారం ముగించుకుని అమ్మవారు వస్తుంది, నగర సంచారం చేస్తాయి దేవతలు. మనం ఇట్లా కొన్ని చోట్ల చూస్తాం, మనం వరంగల్ భద్రకాళి అమ్మవారు నగర సంచారానికి వెళ్తారంట, కామాక్షి అమ్మవారు వెళ్ళేదని అవును వింటాం, మధుర మీనాక్షి వెళ్తుందని అలాంటివి కథలు వింటుంటాం కదా. ఈవిడ కూడా అట్లా సంచారానికి వెళ్తుంది. సరే చీకటి పడి తెల్లవారుతోంది, ఆవిడ తిరిగి వచ్చింది ఆలయానికి. తిరిగి వస్తే తలుపు తీయలేదు. ఎవడరా అని హుంకరించింది, గర్జించింది అమ్మవారు. నా ఆలయంలోకి వెళ్ళి తలుపేసుకున్న వాడు ఎవడు, తలుపు తీయమంది. విద్య విద్య అంటున్నాడు కానీ తలుపు తీయటల్ల. ఆవిడ బెదిరించింది, అయినా సరే తలుపు తీయలే. తలుపు తీస్తే వెళ్ళాలి లోపలికి, ఆవిడ తలుపులు పగల కొట్టుకుని వెళ్ళకూడదు, కొన్ని పద్ధతులు ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి ఏమంది ఈవిడ, వెంటనే వాడి ఇదేంటో తెలుసుకుని ఈ మూఢభక్తుడిని చూసి, ఒరే ఓ పని చెయ్యి, ఈ తాళం పెట్టే కుంచకోల ఉంది చూడు, ఆ కోల నుంచి నీ నాలుక బయట పెట్టని చెప్పింది. దేవాలయం తలుపుకి తాళం బీగం పెట్టి తిప్పడానికి ఉంటుంది కదా, ఆ సందులోంచి నాలుక బయట పెడితే అమ్మవారి త్రిశూలం ఎత్తి దాంతో ఆ 3 ఇవి ఉంటాయి కదా బీజాక్షరాలు రాసింది. ఈ కథ ఇట్లా ఉందన్నమాట. ఈ బీజాక్షరాలు రాసేసరికల్లా ఆ వెంటనే అతనికి జ్ఞానం వచ్చేస్తానమాట. ఆ బుర్ర లోపల మూసుకుపోయి ఉన్న ఎన్ని కిటికీలో తెరుచుకున్నాయి ఒకేసారి, మహాద్వారాల కింద అవి నలకంత ఉంటాయి కదా, అవన్నీ ఒక్కసారి జ్ఞానప్రసాదం వచ్చేసిందనమాట వాటిలలోకి. ఆ తలుపులు తీశాడు, మహోగ్ర రూపంగా ఉన్న కాళికాదేవిని చూశాడు. చూసి మహాద్భుతంగా ఒక కవితా ఝరీతోటి సంస్కృతంలో అమ్మవారిని ప్రార్థన చేశాడు. అదే శ్యామలా దండకం అనుకుంటాం. మాణిక్య వీణాముపలాలయంతి శ్లోకాలు అవి శ్యామలా దండకం. ఈ కనపడుతున్న స్వరూపం కాళీ స్వరూపం ఆకుపచ్చటిది, అదే నల్లటిది శ్యామ స్వరూపం. శ్యామ అంటే గ్రీన్ అని బ్లాక్ అని 2 అర్థాలు ఉన్నాయి. మనం శ్యామల సాధారణంగా మరకత మణులతో చేసినటువంటి శ్యామలా స్వరూపాన్ని చూస్తాం, గ్రీనిష్గా ఉండే బ్లాక్ అన్నమాట. ఆవిడని ఇప్పుడు మొదట చూసింది ఎవరు, ఈయనకి చక్రం మొహం మీద రాసింది, నాలుక మీద రాసింది సంహారక శక్తి ఆవిడ, కాళిక కదా. ఇతను తలుపు తీసేసరికి ఈయనకి పూర్తి జ్ఞాన స్వరూపం తెలిసిపోయింది. శుద్ధ జ్ఞాన స్వరూపతత్వమైన శ్యామల స్వరూపాన్ని దర్శించాడు ఈయన. శ్యామల జ్ఞానశక్తి ఆ రూపాన్ని చూసేసరికల్లా ఈయన ఈ శ్యామలా దండకాన్ని చదివాడట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నాడు 3 రోజులు అయిన తర్వాత, 3వ రోజు తెల్లవారిన తర్వాత ఇక్కడ జరిగింది తెలుసుకుని ఆవిడ వచ్చింది, చెంపక కలిక యువరాణి వచ్చేసరికల్లా దండం పెట్టింది, అడిగితే ఈయన భారీగా గుర్తించాలి ఆమెను. నిన్నటిది వేరు, ఇవాళటిది వేరు. నిన్నటి మన వివాహము మన కలయిక అనేది నిన్నటితోటి ముగిసిపోయింది, నాకు ఇప్పుడు కొత్త జీవితం వచ్చేసింది కాబట్టి నేను నిన్ను ఏలుకోనని చెప్పేశాడు.
నీతోటి నేను ఉండను అనగానే ఆవిడ లబో లబలబలాడుతూ ఏడ్చింది. నేనే కదా నిన్ను ఇక్కడికి పంపించాను, ఇంత విద్యాస్వరూపుడు అయిన తర్వాత నన్ను వదిలిపెడతానంటే ఎట్లా అంటే, నా మనసు అయితే దాని మీద లేదు. నేను అమ్మవారిని ధ్యానించుకోవాలి, కవిత్వం రాయాలనుంది నాకు, నేను కవిని అవ్వాలి, నాకు వచ్చిన ఈ శాస్త్ర సంపద ఒక్క అక్షరంతో అమ్మవారు రచించిన బీజాక్షరాలతో వచ్చిన ఈ విద్యను నేను సార్థకం చేసుకోవాలని అక్కడి నుంచి ఈ కాళికా ప్రసాదంతో ఈ రకంగా అయ్యాడు. కాబట్టి కాళిదాసు పేరుతో ఆయన అలా దేశ సంచారానికి వెళ్ళిపోయాడు. రకరకాల దేశాలు ప్రాంతాలు తిరిగి ఎన్నో చోట్ల తన కవితా స్వరూపాలతో చాలా కవితా ఝరితోటి ప్రజల్ని ఆకట్టుకుని చివరికి విక్రమార్కుడి దగ్గరికి చేరాడని, ఆ తర్వాత ఈవిడ కూడా ఇక చంపక్కలకి కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర భారీగా స్థానం సంపాదించిందని కథ చెప్తారు. కానీ ఇది కాళిదాసు స్థూల కథగా చెప్తారు. చాలా బాగుందండి, అద్భుతం. అమ్మవారు రాశారు బీజాక్షరాలని విన్నాం, కానీ దీని వెనుకాల ఇంత కథ ఉందని తెలియదు రమ్మగారు. అద్భుతం అండి. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్దామా? పిల్లిపాలెం యువరాణి. పిల్లిపాలెం ఊరు పేరండి? చెప్పండి చెప్పండి రమ్మగారు. పూర్వం ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు, భార్య, 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి పడిచచ్చేది కాదు, మొగుడు పిల్ల ఎప్పుడు పోటాడుకునేవారు. వాడేదో కట్టెలు కొట్టుకొచ్చేవాడు, అదేదో అన్నం ఉండేది. ఓ పిల్లాడు పిల్లలు విసిగిపోయేవాళ్ళు వాళ్ళతోటి. అంతే కదా, ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు చూడు, ఈ కథని వాళ్ళ జీవితానికి మనం దానికి అన్వయించుకుంటే, ఇలా అమ్మా నాన్న చెరో పక్కకి లేచక్కపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత కష్టమో పాపం కదా. ఈ కథ అదే. అయితే ఏమైంది, కొట్టుకునేవాళ్ళు, ఎట్టా కలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం పోయాక పిల్లకి 10-12 ఏళ్ళు వచ్చినాయి, పిల్లాడికో 15 ఏళ్ళు వచ్చినాయి. ఇంతంత పిల్లలు అయ్యాక అసలు కొట్టుకోవచ్చా? ఎవరో ఒకళ్ళు రాజీ పడాలా, లేదా ఇద్దరూ రాజీ పడాలి. కొట్టుకుని ఆడన్నట్ట నీతో కాపురం చేసే బదులు అడవిలో కట్టలు కొట్టుకోవటం నయం అని వెళ్ళిపోయాట. ఉత్తరం వైపుకి ఆయన వెళ్ళిపోతే, నేను మాత్రం ఉంటానా, నేనేముంటాను, నీతో పాటు నేను పోతే నేను కూడా పోతానని పెళ్ళాం దక్షిణం వైపుకి వెళ్ళిపోయింది. చెరో దిక్కు వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో వీళ్ళకు పూరి గుడిసె, ఒక ఆవు, ఒక పిల్లి అంతే ఉన్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి భార్య, అన్న, తమ్ముడు, చెల్లి ఇద్దరు కూర్చొని చూశారు. భార్య భర్త చెరో పక్కకి పోయారు. అన్న, చెల్లి, పిల్లాడు ఇంట్లో ఉన్నారు. తెల్లారిన తర్వాత చూస్తే అమ్మా నాన్న వచ్చేలాగా లేరు. ఏదో ఓన్లీగా అన్నం వండుకుని తిన్నారు, కాయ కసురు కోసు తిన్నారు. 2 పూటలు 2 రోజులు 3 రోజులు ఆగారు. ఆగేసరికల్లా ఏమైంది, పిల్లాడు అన్నాడు, ఏమే చెల్లాయి, వాళ్ళు వచ్చేలాగా లేరు, నేను ఈ అడవిలో ఉండలేను, మనకు 2 ఉన్నాయి, ఒకటి ఆవు ఒకటి పిల్లి. ఆవుని నేను తీసుకుంటా, పిల్లి నువ్వు తీసుకో, నా దారిని నేను పోయి నా వాళ్ళు వచ్చినా సరే నేను వాళ్ళతో ఉండను. వాడు ఇండిపెండెంట్ పిల్లాడు, వాళ్ళు వచ్చినా సరే ఉండను, ఆవును దోలుకుపోతా, ఎక్కడో చోట పాలు పెట్టుకుని అమ్ముకుని ఏదో అవుతా, నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు, నేను నిన్ను పోషించలేను అనేసాడు. చెల్లెలకి ఇది అన్యాయం అని తోచింది. ఆవుతో పాలు వస్తాయి, పిల్లితో ఏమొస్తుంది. కానీ ఆ పిల్ల ఏం చేసింది, వాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో గబుక్కని ఈ చెల్లెల దగ్గరికి వచ్చి దాన్ని కాలుకేసి తన వీపుని రాస్తూ ముచ్చటగా ఆపేక్షగా చూసింది. చూసేసరికల్లా ఆ పిల్లి తనతో ప్రేమగా ఉందనిపించింది పిల్లకి. ఆవు దండారిని అది నుంచుంటుంది, పాలిస్తే ఇచ్చింది కాక, ఇది చక్క ప్రేమగా వచ్చి కూర్చుని ఆనుకుని తిరుగుతోంది. సరేనంది. అంటం ఏంటి, చెల్లెలు మనసు మార్చుకుంటుందేమో నీ అన్నయ్య అంటే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత సెల్ఫిషో వాడు అంతే సెల్ఫిష్. చెల్లెల్ని వదిలిపెట్టేసి ఆవును దోలుకుని వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బీకమొహం వేసుకుని బయటకు వచ్చి నుంచుంది, చూస్తుంది అన్నయ్య వెళ్ళిపోవటం. వాళ్ళంతా వెళ్ళారు, మనం కూడా ఏ వైపుకైనా వెళ్ళిపోదామా అని మాట వినపడింది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియలే. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లి లేదు, పిల్లి ప్లేస్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, నువ్వు అటు ఇటు చూస్తుంది, నువ్వెవరివి అంది. పిల్ల చెప్పింది, నువ్వు అటు ఇటు చూడకు, నీ పిల్లినే నేను, మా నాన్న ఒక మంత్రగాడు, నన్ను ఈ అడవిలో పెట్టుకుని తిప్పుతూ ఉండేవాడు, నాకు రూపం మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాడు, నాకేమో ఎప్పుడూ మనుషులతో ఉండాలని ఉంటుంది. తర్వాత ఆ మధ్య ఏవో జడిబూటీల కోసం అంటే ఏమనాలి, మన మూలికల కోసం వెతుకుతూ మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో తెలీదు, చాలా రోజులైంది. మరి నేను ఈ పిల్లిలాగా మారి తిరుగుతున్నాను, ఇక ఏ జంతువులా కావాలంటే ఆ జంతువులా మారిపోగలను నేను. బాగుంది, సరదాగా ఉంటుంది నాకు, కాకపోతే నాకు మనుషులతో ఉండటం ఇష్టం. మీ ఇంట్లో మీ అన్నయ్య నువ్వు ఇద్దరు ఉండేసరికల్లా నేను నీ పక్కనే కూర్చోవటం పడుకోవటం నేర్చుకుని నేను నీ దగ్గరే ఉన్నాను, ఏం పర్వాలా, పద నేను నీకు తోడుంటాను, మన ఇద్దరం చక్కగా రాజ్యాలు చేసుకుందాం అని చెప్పి
తనని సెలెక్ట్ చేసుకుని నాకు ఈ పిల్ల వద్దు అని అనకుండా ఉన్నందుకు ఆ పిల్ల పట్ల, కట్టెలు కొట్టేవాడి కూతురు పట్ల ఈ పిల్లకు ఉన్న కృతజ్ఞత అనమాట. సరే ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి తోడు కావాలి కదా, పిల్ల ఒకతే నడిస్తే కష్టం, ఇద్దరు మనుషులు నడిస్తే జంతువులు కూడా దగ్గరికి రావు. వెళ్తుంటే ఏమంది, మనం ఓ పని చేద్దాం, ఇక నుంచి నువ్వు యువరాణిగా ఉండు కానీ నేను నీకు చెలికత్తెగా ఉంటా, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఏం చెప్పిందంటే, ఆ దూరంగా కోట కనపడుతుంది కదా, ఇక్కడ అన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయి, నువ్వు బట్టలన్నీ చింపేసుకుని కొన్ని విప్పేసి నామినల్ బట్టలతోటి ఈ పొదల్లో కూర్చో, నేను ఈ రాజుగారికి ఒక కబురు చెప్పొస్తా, అప్పటిదాకా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆ పిల్లని ఆ పైన ఉన్న లంగా ఓణి 12-13 ఏళ్ళ పిల్ల కదా అది తీసేసి లోపల బట్టలతోటి ఆ పిల్లని ఆ పొదల్లో కూర్చోబెట్టింది. నేను వచ్చి పిలుస్తా అందా కదా భద్రంగా కూర్చో అని చెప్పింది. బయటకు వచ్చి ఏనుగులాగా మారిపోయి, పిల్ల మారిపోతుంది కదా, మంత్రగాడి కూతురు, కట్టెలు కొట్టేవాడి కూతురేమో పొదల్లో కూర్చుంది, మంత్రగాడి కూతురేమో ఏనుగులా మారిపోయి పడతొక్కేసింది ఆ చుట్టూతో వాతావరణం అంతా, నేలంతా తొక్కేసేసి మళ్ళీ పిల్లగా మారిపోయి ఆ రాజుగారి కోట దగ్గరికి నడుచుకుంటూ పోయింది. పోయి సైనికుడితో చెప్పింది, రాజుగారిని కలవాలి, మా యువరాణి మేము వ్యాఖ్యాలకి ఎటో బయలుదేరితే దొంగలు దోచుకున్నారు, యువరాణి పొదల్లో కూర్చుంది, మాకు సహాయం కావాలి, అందుకోసం వచ్చాను, పిల్లిపాలెం యువరాణి గారి చెలికత్తెని అని చెప్పింది. సరే అక్కడి నుంచి ఏమిటో యువరాణి అంటోంది, ఈ అమ్మాయి ఎవరో చూడడానికి బాగుందని ఏం చేశారు, వాళ్ళు లోపలికి కబురు చేశారు. అంతఃపురానికి కబురు వెళ్ళింది, ఆడపిల్ల వచ్చింది కాబట్టి యువరాజు వచ్చాడు. ఏమిటి అంటే, పిల్లిపాలెం యువరాణి గారండి, మేమేమో ఎక్కడికో బయలుదేరేసరికి దొంగలు దోచుకున్నారు, చాలా అతి కష్టం మీద పారిపోయాం, మా జనం అంతా కకావికలై పారిపోయారు, ఎవరెడు పోయారో తెలీదు, నేను యువరాణి మిగిలిపోయాం, వాళ్ళు బట్టలు లాగేశారు, ఈ లోపల మేము వీరోచితంగా యుద్ధం చేసి తరిమేశాము, పిల్ల మాత్రం మా యువరాణి మాత్రం పొదల్లో ఉండిపోయింది, సహాయం చేయండి అంటే రాణింది, అయ్యో యువరాణిట ఆడపిల్ల అట ఎట్టా పొదల్లో ఉంటుంది, సరే కొన్ని బట్టలు తీసుకెళ్ళండి, రాజోచితమైన బట్టలు తీసుకెళ్ళండి, నువ్వు వెళ్ళి మాట్లాడరా అని కొడుకునిచ్చి పంపించు. యువరాజు వచ్చి చూసి, అబ్బో ఇదేదో చాలా పెద్ద యుద్ధం జరిగింది, ఏనుగు తొక్కేసింది కదా, ఏనుగు తొక్కిడేటా ఉంటుంది, చాలా పెద్ద యుద్ధం జరిగింది, బోళంత పెద్ద యుద్ధం జరిగిందండి, మా వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా, మిగిలిన వాళ్ళు వాళ్ళని మోసుకుపోయారు అన్నది. సరే బట్టలు తీసుకెళ్ళి యువరాణి, ఈ అమ్మాయి ఏం చేసింది, మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్తానండి, బట్టలు పుచ్చుకుని ఆ పొదల లోపలికి వెళ్ళి అక్క అని కేకేసి బట్టలు వేసేసుకో అని చెప్పి మంచి బట్టలు తొడిగించింది. పిల్ల కొంచెం చూడ్డానికి బాగుంటుంది, 13 ఏళ్ల పిల్ల అంటే కొంచెం ఉన్నబడిపోయింది అప్పటికే పిల్ల, బట్టలు వేసేసుకో, నువ్వెవరైనా అడిగితే పిల్లిపాలెం యువరాణినని చెప్పు. కట్టెలు కొట్టేవాడి కుదిరి భయం వేసిందమ్మో, యువరాణిలాగా ఉండటం ఏమిటే నీ దుంపదేగా, నాకు తెలీదే అట్లా ఎట్లా ఉండాలంటే, ఏం పర్వాలా నువ్వు ఎలా ఉంటే అలా ఉంటే, మా ఊళ్ళో అంతే అని చెప్పు, పిల్లిపాలెంలో అంతే అనాలి అని చెప్పింది. అంతే. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది. యువరాజు ఆశ్చర్యపడిపోయి, ఎంత బాగుంది అని, ఇంతకీ మీరు ఎక్కడికి బయలుదేరారు అనగానే పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఎక్కడికి బయలుదేరారో ఏం చెప్తుంది, వెంటనే ఈ చెలికెత్తుందిగా మంత్రగాడి కూతురు, అది అందుకొని, ఇప్పుడు ఏం అడగద్దండి, చాలా డిస్టర్బ్ అయిపోయింది యువరాణి, దిగులు పడిపోతుంది, అసలు ఇంటికి వెళ్ళే దారి కూడా ఆవిడే మర్చిపోయింది, నేను మర్చిపోయాను, కొద్ది రోజులు స్థిమితపడినామండి, నేను నిదానంగా కనుక్కుంటాను, నేను చెప్తాను మీకు అన్నది. అనగానే ఈయన ఏం చేశాడు, ఓ పల్లకి తీసుకొచ్చారు, యువరాణిని అందులో కూర్చోబెట్టారు, మంత్రగాడి కూతురు చెలికెత్త కదా పక్కన నడుచుకుంటూ పోయింది. లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే కొంచెం ఈ అమ్మాయి పద్ధతులు కొన్ని వాళ్ళ వింతగా ఉండేవి, మా ఊళ్ళో అంతే అనేది. ఈ అమ్మాయి నిజంగా సుకుమారి అవునా కాదా అనేవి తెలుసుకోవడం కోసం ఈ పిల్ల ఈ విధంగా దీనికి రకరకాల పరీక్షలు పెట్టారు వాళ్ళు. ఈ మంత్రగాడి కూతురు ఉంది కదా, అది ఈగలాగానో దోమలాగానో పీలికలాగానో ఎలాగోలాగా చిలకలాగానో మారి యువరాణి చుట్టుపక్కలే ఉంటూ కాబట్టి ఇగో అది తినబోక, అది రాణులు తినేది కాదు అని చెప్తుంది అనమాట. ఒక స్వీట్లు చేశారు, అది ఇక్కడ అంటే కొంతమంది రాజులు తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి కదా, ఆ పిల్ల అవి తినేది కాదు, ఇది చిలక రూపంలో కూర్చుని అది తినద్దు అని దీనికి వినపడేలాగా చెప్పేసేది. ఇంకా వస్తువు తినకుండా ఉండేది. యువరాణి లక్షణాలు కనపడుతున్నాయి. ఓసారి ఏం చేశారు, ఒక పూచిక పుల్లని పరుపు కింద పెట్టారు. మర్నాడు పొద్దున్నే రాణిగారు అడిగింది, అమ్మ రాత్రి నిద్ర బాగా పట్టిందంటే, ఏమోనండి మంచ కింద పరుపు కింద ఏదో రోకలి బండ ఉన్నట్టుంది, ఎంత గుచ్చుకుందో, ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతూనే ఉన్నాను, రాత్రి అంతా నిద్రే పట్టలేదంటుంది. అమ్మో పిల్ల చాలా సుకుమారి, యువరాణులు అలా ఉంటారు. అట్లా మెల్లిగా ఫిక్స్ అయింది. కొంచెం అమ్మాయి నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుండే సరికల్ మీ ఊరు ఎక్కడ అని పీడించడం మొదలుపెట్టారు. అడుగుతారు కదా, అడిగేసరికి ఈ అమ్మాయి ఏమో ఒకరోజు ఏడ్చింది. ఆ పిల్ల మంత్రగాడి కూతురు దగ్గర, వస్తే ఇట్లా చేసావు, వీళ్ళేమో మీ ఊరు ఎక్కడ, మీ కోట ఎక్కడ, మీ కోట ఉందా పదా మీ కోటకు అంటున్నారే,
ఇప్పుడు ఎట్లాగే అంటే ఏం పర్వాలా, మన కోట కూడా ఒకటి ఏర్పాటు చేస్తాను. 2 రోజులు భద్రంగా ఉండు, అలవాటైంది కదా, ఉండు నేను చూసొస్తానండి. అది పోయింది అటు ఇటు, అది చిలకలాగా మారి అటు ఇటు వెతుక్కుంటూ వెళ్తే ఈ ఊరికి రాజుగారి కోటకి ఒక 5 ఆమడల దూరంలో ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది. దాని చుట్టూ అన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి. ఈ కోటలో ఏంటంటే రాజులు ఎప్పుడో పోయారు, పాడుపడింది కోట, కొంచెం పాతబడింది, పాడు కాదు పాతబడిపోయింది. ఎవరూ లేకపోయేసరికల్లా ఆ కోటలో ఒక రాక్షసి దాన్ని ఆకట్టుకుని ఉంది. అదేంటంటే రాత్రిళ్ళు అక్కడ ఉంటుంది, పగళ్ళు ఉండదు. బయటికి వెళ్ళేటప్పుడు తలుపేసుకెళ్తుంది, తన తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెచ్చుకున్న పదార్థాలు పెట్టు తిని తెల్లవార్లు పగలల్లా పడుకుంటుంది. రాత్రి అయ్యేసరికి బయటకు వెళ్తుంది. 2 పూటలు అక్కడ కాపలా కాసి ఈ చిలక రూపంలో ఉన్న ఈ మన మంత్రగాడి కూతురు ఈ కథ అంతా తెలుసుకొని ఏం చేసింది, ఎప్పుడైతే ఈ రాక్షసి బయటికి వెళ్ళిందో అది లోపలికి పోయి ఆ గడి లోపల నుంచి వేసేసుకుంది. తెల్లవారుజాము అయ్యేసరికల్లా రాక్షసి ఆహారం తెచ్చుకుంటుంది, దానికి ఎండ పడదు. పగలు నిద్రపోపైనా ఈ లోపల ఉంటుంది, ఎండ రాకుండా చూసుకుని ఉంటుందన్నమాట. తలుపేసుకునేసరికల్ ఈ రాక్షసి తెల్లవారిపోతుండగా 4:15 వచ్చింది, తలుపు తోస్తే రాల. తెల్లపోయింది రాక్షసి, ఇదేంటి నేను బయట గడి పెట్టి వెళ్తే లోపల ఎవరు గడి పెట్టారు? అక్కడి నుంచి తలుపులు కొట్టింది, దబా దబా బాధింది. ఎవరంటే ఈ చిలక, ఈ పిల్ల చెప్పింది మంత్రగాడి కూతురు, నేను చిట్టిగారని అంది. చిట్టిగారే, చిట్టిగారులు అంటే ఎంతంత ఉంటాయి? చిట్టిగారు అంటే వసే చిట్టిగారే నువ్వుటే ఎందుకే లోపలికి వెళ్ళావు, తలుపు ఎందుకు వేసావే, తీవే ఎండొచ్చేస్తుందే అని కేకేసింది. ఎండ రావడానికి ఏముంది లేదు, నా సంగతి వినవా, నా కథ విన్నాక తలుపు తీస్తా. సరే ఏమిటి కథ అంటే, నేనేమో మొదట పప్పుని, నేను గింజని, నన్ను దంచారు, చెరిగాక నానబెట్టారు, తర్వాత పొట్టు తీశారు, ఆ తర్వాత రుబ్బారు, రుబ్బి అని చెప్తా సర్కాలు నువ్వు నీ రుబ్బుడు తగలయ్యా, ఆపవే కథ, తలుపు తీయవేను. చీచి నా కథ డిస్టర్బ్ చేస్తావు, ఉండు అసలు నేను సంగతి చెప్పాలని మళ్ళీ స్టార్ట్ చేసింది. నేనేమో మొదటి గింజని, నన్నేమో దంచారు, నన్నేమో చెరిగారు, నన్నేమో ఆ తర్వాత నానబెట్టాక పొట్టు తీశాక రుబ్బి అని చెప్పడం వల్ల రుబ్బడంలోనే ఉంది. వసే నీ కథ ఎప్పటికీ అవదేమిటే అనగా నన్ను డిస్టర్బ్ చేసావు, నేను మొదటి నుంచి చెప్తాను మళ్ళీ మొదలు. ఇక ఎన్నిసార్లు చెప్పిందో, నేను మొదటి గింజని దగ్గర స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల ఏమైంది, ఓ పక్కన అదేమో ఎండాకాలం, శీతాకాలం అయితే సూర్యుడు నిదానంగా వస్తాడు, మంచి ఎండాకాలంలో ఏమవుతుంది, రావడం మొదలు వెలుగొచ్చేస్తాం. సూర్యుడు రావడం మొదలెట్టేసరికి కేకలు పెట్టింది, అరిచింది, బతిమాలింది, భంగపడింది. ఏం చేసినా వసే చిట్టిగారే ఆ తలుపు తీవే, బంగారు పిల్లవు కదా నువ్వు, నీకు కనకపు సింహాసనం చేయిస్తానే, లోపల బోళ్ళని వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి అవన్నీ ఇస్తానే, తలుపు తీవే అని బతిమలాడి చచ్చిన ఆ కోట తలుపు మాత్రం తీయలేదు. ఇంతలో బాగా ఎండ సూర్యుడు కనపడేసరికల్లా ఈ నుంచున్న రాకాసంతా ఇట్లా కరిగి ప్రవహించేసి ముద్దలా తయారైంది, బూడిదైపోయింది. అది ఎండ పడితే బతకదు. పూర్తిగా గొడవ బయట సందడంతా సమసిపోయాక అప్పుడు తలుపు తీసి చూస్తే ఇంకేముంది, మొత్తం పెద్ద బూడిద గుట్టుంది. ఇదేం చేసింది, లోపల నుంచి చెంబులతో బిందెలతో నీళ్లు తెచ్చి మొత్తం నీళ్ళన్నీ దిమ్మరించి ఆ బూడిదంతా తడిపేసేసి మట్టిలో కలిపేసేసి బార్లా తలుపు తీసి పెట్టింది కోటకి. అక్కడి నుంచి కోటలో అక్కడక్కడ ఉన్న రకరకాల గంటలు అవి ఇవి వెళ్లాడేసి ఉన్నాయి, లోపల బోల్డ్ అంత సంపద ఉంది. ముందున్న సంపదే కాకుండా ఈ రాకాసి ఏర్పరిచి పెట్టిన సంపద కూడా బోల్డ్ అంత ఉంది. అంటే అది బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా, దానికి ఆనుకుని దాంట్లోకి ఎవ్వరూ రావటం లేదు. ఈ రాక్షసు వల్ల రాకాసి భయం ఉంటుంది కదా, అందరికీ పోయి చెప్పొచ్చింది. ఈ పిలిపాలెం అని కోటకు పేరు పెట్టాం, పిలిపాలెం యువరాణి గారు పెళ్లి చేసుకోబోతోంది, మీరంతా తలా ఒక పని చేసి కోట అంతా శుభ్రం చేయండి, మీ యువరాణి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఊళ్ళో అందరికీ చెప్పింది. గంటలు మోగుతున్నాయి కాదు, లోపల ఒక గుడి కూడా ఉంది, ఆ గుడి తలుపు తీసి ఆ గుడిలో గంటలు కూడా కొట్టింది. అక్కడి నుంచి ఊళ్ళో జనం అంతా వచ్చిపడి మొత్తం కోటంతా శుభ్రం చేస్తారు. యువరాణి వస్తుంది, ఆ వారసులు ఎవరో ఉన్నారు, వారసురాలు వస్తుంది, అందుకని అంతా శుభ్రం చేశారు, ఎక్కడొక్కడ సరి చేశారు. ఈ అమ్మాయి కొంచెం దగ్గరుండి అది పని చేయించింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి నగలు నాణ్యాలు ఉన్నవన్నీ, ఇవన్నీ మీ యువరాణి సంపద, మిమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి వాడి చేతులు పెట్టింది. అక్కడి నుంచి చిలకలాగా మారి ఎగురుకుంటూ వచ్చేసేసి మంత్రగాడికి, అదే మన కొట్టలు కొట్టేవాడి కూతురు చెప్పింది, నువ్వు పిలిపాలెం యువరాణివి, నీకు పిల్లిపాలెం కోట కూడా సిద్ధమైంది, నీకు వచ్చిన భయమేమీ లేదు, మీ ఇల్లు ఎక్కడ అంటే తీసుకెళ్ళి చూపిద్దాం, పెళ్లి చేసుకుంటానంటే చేసుకుందు కానీ అన్నది. ఇంతలో రాజకుమారుడి పిల్లని చేసుకుంటానన్నాడు.
ఈ అమ్మాయికి తెలుసు రాజకుమారుడు ఎంతసేపు వచ్చి చూస్తూ ఉండేవాడు. అబ్బాయిలు చూసే చూపులు ఆడపిల్లలకు తెలియకుండా ఉండవు. చేసుకుంటానంటే రాజుగారు రాణిగా రాజు రాణి అన్నారు. ఒరే పెళ్ళైతే మనకు దొరికింది, బాగుంది, చెలికత్తుంది, వాళ్ళ ఇల్లు వాకిలి ఊరు వాడు మనకేమీ తెలియదురా అంటే ఈ పెళ్ళబోయి ఏం చెప్పిందంటే, ఎందుకు తెలియదండి, ఇక్కడికి 5 ఆమడల దూరంలో ఉంది, మేము షాకు గురై మర్చిపోయాము, ఇప్పుడు గుర్తొచ్చింది. గుర్తొచ్చింది, మా దారంతా మా రోడ్డంతా బాగున్నాయి, కావాలంటే ఎవరైనా పంపించండి, మీ చిన్న అబ్బాయిని పంపండి, తీసుకెళ్ళి చూపిస్తానని రాజుగారు చిన్న కొడుకుని వెంటేసుకుని తీసుకెళ్ళి చూపించింది. కోటలో మరమ్మతులు జరుగుతున్నాయి, పెళ్లికి సిద్ధమవుతోంది, కొంత మటుకు శుభ్రపడిపోయింది, చక్కగా ముత్యాల తోరణాలు, లోపల పెద్ద గుడి. ఇన్ని చూసేసరికల్లా రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. ఓ ఇదంతా మీ యువరానిదేనంటే, కావాలంటే నాది కూడాను, మేమిద్దరమే దీనికి వారసులమని చెప్పింది. చెప్పేసరికల్లా వాడి ఇంటికి పోయి, అమ్మ దీన్ని పెళ్లి చేసుకుంటాను నేను, వాళ్ళది పెద్ద కోట అని చెప్పంగానే రాణిగారు సంతోషించి, పెద్దమ్మాయినేమో మంత్రగాడి కాదు కట్టెలు కొట్టేవాడి కూతురునేమో పెద్ద కొడుక్కి, మంత్రగాడి కూతురునేమో చిన్న కొడుక్కి పెళ్లి చేసి ఈ పిల్లిపాలేమో యువరాణిని ఆవిడ చెలికత్తని పిల్లిపాలని పంపించారు. చక్కగా కోటను సొంతం చేసుకుని హాయిగా ఉన్నారు. ఇది ఒక ఇంగ్లీష్ కథకి అనువాదం నేను అనుకోవటం. ఒక అబ్బాయికి పిల్లి దొరుకుతుంది, ఆ అబ్బాయితో పిల్లి ఏం చేసింది, క్యాట్ ఇన్ పుస్సీ ఇన్ బూట్సో ఏదో కథ ఇలా రాశారనమాట. ఇంచుమించు 69 ఆ ప్రాంతంలో రాయబడిన కథ. ఓకే, టైటిల్ చాలా బాగుంది. ముందు పిల్లిపాలెం యువరాణి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు. నాగరికుల కథ ఒకటి చెప్తా. నాగరికులు. ఏది నాగరికత, ఏది అనాగరికత? నాగరికత అంటే కల్చర్డ్గా ఉండటం కదా. జనరల్గా కల్చర్ అంటే ఏం చేయాలి? సాధారణ అర్థం మనం పైనున్న మన ముందు తరాల నుంచి మనం నేర్చుకొని దాన్ని ఫాలో అవటం, మంచిని మంచిగా చెడుని చెడుగా స్వీకరించడం, అలా బిహేవ్ చేయటం, చాలా ఉంటాయి. ఈ కల్చర్డ్గా బిహేవ్ చేయటం అంటే చక్కగా మంచి బట్టలు వేసుకోవటము, జనాలందరికీ అర్థమయ్యేలాగా నచ్చేలాగా ఒక పాలిష్డ్గా ఉండటాన్ని కల్చర్డ్గా ఉండటం అంటారు. అంతే. ఆ పాలిష్డ్గా ఏవో బూతులాడేసి పిచ్చి భాష మాట్లాడి రస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడితే కల్చర్లెస్ బ్రూట్ అంటాం. నాగరికత లేదు కదా. ఏది నాగరికత అనేది ఎప్పుడూ డౌట్గానే ఉంటుంది మనకి. రస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని కల్చర్లెస్ అంటే, రస్టిక్ లాంగ్వేజే కల్చర్గా ఉన్న వాళ్ళు కొన్ని జాతులు ఉంటాయి. అవును, వాళ్ళ కల్చర్ అదే. కొన్ని పర్టికులర్ పదాలు వాడకపోతే వాళ్ళు కల్చర్ ఉన్న వాళ్ళుగా కూడా భావించలేకపోతాం. అవును, వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదేమో అనిపిస్తుంది, ఈ ప్రాంతం వాళ్ళు కాదేమో అలా కూడా అనిపిస్తుంటుంది. కానీ అయినా కూడా మనకు ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. అవును, లాంగ్వేజ్ ఎట్లా అవ్వాల్సిందే, మన బట్టలు ఎట్లా ఉన్నా మనకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన పద్ధతుల కల్చర్లో ఇతరులని గౌరవించడం, అవసరం అయితే తప్ప చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి కదా. ప్రపంచాన్ని ఇతరులని గౌరవించడం, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ వస్తువులు, వాళ్ళ వాళ్ళవే, అలా ఉండటం చాలా అవసరం. అవును. ఈ నాగరికత మీద ఒక ప్రత్యేకమైన కథ ఉంది, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండాలి. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. యాక్చువల్గా ఇది సుల్తాన్ల కథ, నేను ఆ పేర్లు గుర్తుపెట్టుకోలేక చెప్పటం లేదు. అయితే ఈ రాజుగారికి కూతురు ఉంది ఒకటి. ఈయనకి చుట్టుపక్కల రాజ్యాల మీదకి వెళ్ళిపోయి రాజ్యకాంక్ష, ఇంకా ఏదో పెద్దదిగా చేసేయాలి సామ్రాజ్యాన్ని అని కోరిక. కూతురు అత్యాశ అనేది అమ్మాయి. ఎందుకంత ఆశ? మనకి ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇది చాలు, దీన్ని సుభిక్షంగా చెయ్యి, వీళ్ళని బాగా ఉంచాలి, నువ్వు ఎప్పుడు ప్రాణాల బట్టి ఇచ్చేసి అక్కడెక్కడికో వెళ్ళి ఎవరినో ఎందుకు? అత్యాశ. అంటే ఈ రాజు అనేవాడు ఇలా చేయవలసిందేనని రాజుగారు అనేవాడు. కూతురికి నచ్చేది కాదు. అయితే పిల్లకి యుక్త వయసు వచ్చింది, పిల్ల చిన్నప్పటి నుంచి అవే భావాల్లో ఉంది. ఇప్పుడు యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం ఈజ్ ఈక్వల్ టు మరణం. అంతే. ఎవరో ఒకళ్ళు కొంతమంది చచ్చిపోతే కానీ అవతలలో ఉన్న ఆస్తి వీడి సొంతం అవ్వదు కదా. పెద్ద పెద్ద యుద్ధాలు కాకపోతే చిన్న చిన్నవి, ఓ స్థలం కావాలి మనకి, వాడు మనము కొట్టుకుంటాం, వాడి తలైనా పగలాలి, మన తలైనా పగలాలి, వాడి తల పగిలితే స్థలం మందవుతుంది, చివరికి ఆస్తి ఈజ్ ఈక్వల్ టు తల పగలటం. అంతే. అంతే కదా. ఎవరో ఒకళ్ళు మోసపోవాలి లేదా దెబ్బతినాలి. ఆ అమ్మాయికి నచ్చేది కాదు. ఇక అట్లా కంటిన్యూ అయ్యింది. కొంచెం 18 ఏళ్ళు అలా వచ్చాక అమ్మాయికి ఏడు వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి ఏమందంటే, నేను స్వయంవరం సాటించండి, నాకు స్వయంవరమే నేను నా అంతటి నేను వరిస్తానంది. వాళ్ళ ఇంట్లో పెద్దగా లేదు, కానీ ఆయన అపచెల్లెళ్ళకి వాళ్ళే సంబంధాలు చూశారు. కానీ ఆయన ముందు తరాల్లో ఉన్న మేనత్తలు వాళ్ళు స్వయంవరాలేట. అందుకని సరే చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, స్వయంవరం అంటే నేను ఊరికే అబ్బాయిలు అందచందాలు చూసి తీసుకోను, నేను ఒక కథ చెప్తా,
కథకిలో ఒక ప్రశ్న ఇస్తా, ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన వాడినే నేను వరిస్తాను. ఓహో. ప్రతి వాళ్ళు ఈ ప్రశ్న ఇస్తుందంటే ఏం అడుగుతుందో ఏం చెప్తుందోనని చాలామంది తప్పించుకున్నారు. స్వయంవరం చాటిచ్చారు. రాజకుమారి వేసే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే రాజకుమారుడు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని వివాహం చేసి ఆస్తి ఇస్తాము అని. ఎవరు రాల. కొంతకాలానికి పొరుగు దేశంలో ఉన్న ఒక రాజకుమారుడు, సమరసింహుడో ఏదో, ఈ అమ్మాయి లావణ్యవతి, ఆయన సమరసింహుడు వచ్చాడు. వస్తే సరే అమ్మాయి సరే కథ చెప్తాను, సభాసదులందరి మధ్యలోనే కూర్చున్నారు. అమ్మాయి కూడా కొంచెం అంతఃపుర కన్య కాబట్టి ఏదో చిన్న దీని లాంటిది వేసి ఆడ కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అమ్మాయి కథ చెప్తుంది. అందరూ వింటున్నారు, రాజుగారు అందరూ వింటున్నారు. ఏం చెప్పిందంటే, పూర్వం ఒక సుల్తాన్, ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలని కొల్లగొట్టాడు, చాలా రాజ్యాలని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కొంచెం ఆటవిక జాతులు ఉన్న రాజ్యాల వైపు వెళ్ళాడు. వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన రాజు ఒక ఆయన ఉండేవాడు. ఔగ్రిస్ లాంటిది ఏదో ఒక చిత్రమైన పేరు, ఆటవిక రాజు. అతను వీళ్ళకి లొంగల. ఇప్పుడు కొన్ని రాజ్యాలు జయించేసరికల్లా వాటికి దగ్గరలో ఉన్న రాజ్యాల వాళ్ళకి ఈ గోలంతా ఎందుకు, లొంగేమో అని చెప్పేస్తే సరిపోతుందని వాళ్ళంతటి వాళ్ళు దిగిపోతారు. గొడవకి దిక్కండానే మీ తాలూకు గొప్పతనాన్ని మేము ఒప్పుకుంటున్నాము అని. అలా ఒప్పేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతను ఈ ఆటవిక జాతికి చెందిన రాజు మాత్రం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే చాలా యుద్ధం చేశారు. వాళ్ళకి ఏంటంటే చాటు నుంచి, అడవుల చాటు నుంచి విషపు బాణాలు వేయటం వాళ్ళ పంధ. ఈ రాజు ఏం చేశాడు, ఈ రాజుగారు రాజ్యకాంక్ష ఉన్న రాజు ఉన్నాడు కదా, ఈయన ఏం చేశాడు, మొదట మన కథకు అసలు చెప్పుకున్న హీరో, అడవులు నరికేద్దాం, అడవి ఖాళీ చేసుకుంటూ వెళ్దాం, వాళ్ళకి దాక్కునేందుకు ప్లేస్ లేదు. ఇప్పుడు ఓ మాటు నుంచి ఒక పొల్ల వేయాలంటే వాడికి మాటు చాటు ఉండాలి కదా, దాన్ని లేకుండా చేద్దామని తాము ఉన్న దగ్గర నుంచి అడవి కొట్టుకుంటూ వచ్చేసారు. అడవి మొత్తం ఖాళీ అయిపోయింది, బంజరు బయలు వాళ్ళ ఇళ్ల దాకా వెళ్ళిపోయింది. వీళ్ళు యుద్ధం చేయాలి, అడవి నరికేయటమే వీళ్ళ పని. దాంతో ఆ బంజరులో వాళ్ళు యుద్ధం చేయలేకపోయారు. వాళ్ళకి చాటు నుంచి యుద్ధం చేసే ఆటవిక జాతి పద్ధతి అది. సింహాల్ని పుల్లుల్ని కూడా కొట్టేస్తారు వాళ్ళు. లేళ్లను వేటాడటం వాళ్ళ అలవాటు కదా. వేట ఎప్పుడు చేయగలుగుతారు, బాహుబాహవి సినిమాల్లో లాగా యుద్ధాలు చేయరు వేటల్లో. వేట అంటే ఏమిటి, దూరం చూడకుండా అవి మనల్ని చూడకుండా మాటున దాగి వేయటమే వేట. సినిమాల్లో లాగా ఎప్పుడూ జరగదు, సినిమా కోసం చేస్తారు. వీళ్ళకి చాటే లేకపోయేసరికల్లా వీళ్ళకి ఏమంటారంటే ఆ లోపల ఉండాల్సిన కాన్ఫిడెన్సే పోయింది. పాపం దొరికేశారు, బాగా ఇదైపోయారు. ఔగ్రిస్ కూడా పడిపోయాడు. పడిపోయేసరికల్లా సరే ఏమైంది, సాయంకాలం అయింది. చాలా కష్టపడ్డారు వీళ్ళు కూడా. మొదటి రాజు కూడా చాలా కష్టపడ్డాడు యుద్ధానికి, అయినా కానీ మొత్తానికి గెలిచారు. అయితే సాయంకాలం చీకటి పడే వేళకి ఆయన ఎంతమంది చనిపోయారు, మన వాళ్ళు ఎంత, మా వాళ్ళు ఎంత అని వెతకడానికి బయలుదేరారు. ఈయన కొంత సైనికులు, తర్వాత ఏమో సైన్యాధిపతి, ఆయనకు సలహాదారులు ఇద్దరు సాదా బట్టల్లో వెళ్తుంటే శవాల మధ్యలో ఒక భయంకరమైన నల్లటి ఆకారం ఎత్తుగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు శవాల మధ్యలో తిరుగుతుంటే ఏంటి వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి వీళ్ళేం చేశారు, యుద్ధం అయిపోయింది కదా, బాణాలు బీణాలు కత్తుల్లో కటార్లు ఏదో సాదా గుడ్డల్లో వచ్చారు వీళ్ళు. మామూలుగా యుద్ధము ఎవరినైనా ఎదుర్కోవాలంటే ఒక కత్తి డాలు ఒక కవచము కావాలి కదా. కొంచెం తెల్లబోయారు, భయపడ్డారు కూడా. అయితే సైన్యాధ్యక్షుడు ఏం చెప్పాడంటే, అట్లా కాదు ప్రభు, ఇదంతా ఆటవికపు ఇది కదా, ఇక్కడ నరమాంస భక్షకులు కొంతమంది ఉన్నారు, వీడెవడో ఆ జాతికి చెందినవాడు. అంటే వీళ్ళు వస్తుంటే అతను అటు ఇటు తిరుగుతున్నాడు కానీ వీళ్ళ వైపు చూడలే. అయితే రాజుకి అతన్ని మాట్లాడాలనిపించింది. అతనితో దగ్గరికి వెళ్ళి ఎవడెవరా నువ్వు అన్నాడు. మాంసం కోసం చూస్తున్నా అని చెప్పాడు. నువ్వు నరమాంస పక్షుడికి అయితే ఇన్ని శవాలుంటే ఏదో ఒకటి పుచ్చుపోక ఇక్కడే తిరుగుతున్నావు ఎందుకురా అన్నాడు. అంటే వాడు సమాధానం చెప్పాడు, అంటే ఎవరో చాలామందిని తినడానికి చంపి పడేసుకున్నారు, మరి వాళ్ళలో బతుకున్న వాడిని ఎవరినైనా కదా నేను చంపగలిగేది, వెతుకుతున్నాను అన్నాడు. అనేసరికల్ రాజు గర్వంగా అనేవాడు, వీళ్ళందరినీ చంపింది నేనే అన్నాడు. ఇందరినేం చేసుకుంటావు నువ్వు, ఒకడుంటే చాలదా నెల రోజులకి అని అడిగాడు.
ఒక్కడిని నెల రోజులు 4 రోజులు తింటే సరిపోతుంది. ఇంతమందిని ఏం తింటావురా, నువ్వు చూస్తే ఒక్కలు ముక్కలుగా ఉన్నావు. బక్కటివాడు రాజు సామాన్యంగా ఉంటాడు, వాడేమో అమ్మశక్తి ఉన్నట్టున్నాడు, వాడికి ఒక మనిషిని 4 రోజులు సరిపోతాడు అనేసరికల్లా రాజు అన్నాడు, నేను రాజ్యం పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేశానంటే పక్కపక్క నవ్వాడు నరమాంస పక్షుడు. నవ్వి వెళ్ళిపోయాడు. ఒక్క శవాన్ని కూడా తీసుకెళ్ళాల, నడిచిపోయాడు. వాడు నడుస్తుంటే భూమి అదిరిపోతోంది. వీళ్ళు 10 మందికి భయం గొలిపించేంత ఉన్నాడు వాడు. ఒక్క శవాన్ని కూడా తీసుకోలే. ఓకే, నడిచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అడిగింది రాజకుమార్తె, ఇట్లా వెళ్ళిపోయాడు ఎందుకు నవ్వాడు నరమాంస పక్షకుడు? సభలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. అందరికీ ఒక గుబులు. ఎలా? ఒక యుద్ధ భూమి, అన్ని చచ్చిన శవాలు, వాటి మధ్య ఒక నరమాంస భక్షకుడు, ఒక రాజు వాడిని ఎదుర్కోవటం. మాట్లాడారు కదా, ఫైటింగ్ చేయలే. ఈ ప్రశ్నకి ఒక రకమైన దిగులు వచ్చేసింది, గుబుల్లా వచ్చిందనమాట. ఆ రాజకుమారుడు చెప్పాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడు. సహజమే కదా, నరమాంస భక్షకుడైనా వాడు ఆకలిస్తే ఒక్క ప్రాణిని చంపుతాడు. రాజు యొక్క ఈ అతి ఆకలి చూసి వాడికి నవ్వొచ్చింది. కరెక్ట్. ఇంతమందిని పొట్టను పెట్టుకుని ఏం చేస్తావు? తినడానికి కూడా పనికొచ్చేది కాదు కదా ఇది. అందుకని నవ్వాడు. నరమాంస భక్షకులకి కూడా ఒక నీతి, ఒక నియమము ఉంటాయి. రాజ్యకాంక్ష, ఒక సంస్కృతి ఉంటుంది వాడికి. దీనికోసం ఇది అని చంపాల్సి వస్తే ఆకలేసి ఆహారం దొరకకపోతే మనిషినైనా చంపి తినాలి వాడు. అంతేగాని తోచక మనుషుల్ని చంపడు, ఆశకి మనుషుల్ని చంపడు. ఇదేమంటారు దీన్ని? అనాగరికులు ఎవరు ఇక్కడ? నాగరికత అంటే ఏమిటి? మంచి బట్టలు వేసుకోవటమా? మంచి బుద్ధిని కలిగి ఉండటం. ఎంత సంపాదిస్తే మనకు సరిపోతుంది? నరవంశ భక్షకుల కంటే ఎక్కువ కదా ఆస్తులు పెంచేవాళ్ళు. వాళ్ళే నయం మనకంటే. క్యానిబల్స్ చాలా నయం. ఈ ఆస్తులు పెంచి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎందరో చావులు, ఎందరో దుఃఖానికి కారణమయ్యేటువంటి ఆస్తుల ఎక్వైరింగు, ఇంకా సామ్రాజ్యాల్ని పెంచుకోవాలన్న ధోరణి, అదే అనాగరికత. దాంతో యువరాణికి చాలా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. యువరాణికి ఆ పక్క దేశపు రాజకుమారుడికి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇక రాణిగారి యువరాణి యొక్క తండ్రి ఏనాడు యుద్ధం పేరెత్తల. కూతురు ఆయనకి తెలియచేసేసింది, ఇది అనాగరికత. నీకు ఎవడైనా నీ మీదకి యుద్ధం వస్తే వాడి కోసం నువ్వు ఫైట్ బ్యాక్ చేయటం కోసమే నువ్వు సమాయత్తం చేసుకో. రాజ్యకాంక్షతోటి ఇంతమందిని చంపద్దు. నీ శక్తి చూపించు, చావులకి కారణం అవ్వకూడదు నువ్వు. ఎంత మంచి ఆలోచన చూడు. సూపర్. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అక్బర్ బీర్బల్ స్టోరీస్ చాలా రోజులు అయిపోయింది. 2 చిన్న కథలు చెప్తాం. ఓకే. ఇవి చిన్న చిన్న విషయాలుగానే ఉంటాయి కదా. ఒకసారిట అక్బర్ గారు ఈ మన సభలో కూర్చున్నప్పుడు రకరకాల డిస్కషన్స్ వస్తాయి. ప్రతిసారి రాజ్యాంగాలే ఉండవు కదా. రాజ్యాంగము, మంత్రిత్వము, హడావిడి ఏమి ఉండదు. ప్రజలంతా తీర్చి ఉంటారు. కొంతమంది ఏదో మాటామంతి ఎవరైనా ఒకళ్ళు మంచి వాక్యాలు చెప్తే దాని మీద డిస్కషన్లో పెడతారు. అయితే అక్బర్ గారికి ఒక విచిత్రమైన డౌట్ వచ్చిందట. ఆయన అలాంటివన్నీ చిక్కుగా ఉండే ఆన్సర్లన్నీ బీర్బల్ దగ్గర నుంచే ఎక్స్పెక్ట్ చేసేవాడు. ఆయన తన అరిచేతులు చూసుకుంటూ, బీర్బల్ ఎందుకో శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి, అరిచేతుల్లో వెంట్రుకలు ఏమేమిటి నాకు అని అడిగాడు. సహజంగా అందరికి వచ్చాను మనం వినండోయి కదా. సరే, జనాలంతా చూస్తున్నారు కుతూహలంగా. ఏం చెప్తారు, ఏం చెప్పాలి? ఉండవండి, అందరికీ ఉండవు, మీకు లేవు అంటే ఆయనకి ఏమనిపిస్తుందో. నేను అందరూ ఒకటేనా అనిపించదు రాజుకి. మరి అయితే ఆ బీర్బల్ అన్నాడు, ఏముంది మహాప్రభు, జహాపన, మీరు అపరిమితమైన దాతృత్వం, మీకు ఎంత దానపరత్వం అంటే అందరికీ జనాలకి ఇచ్చి 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 రాపిడికి అరిచేతుల వెంట్రుకలని రాలిపోయినాయండి మీకు. అవునా అన్నాడు. బీర్బల్ నీ అరిచేతులు చూపించు అన్నాడు ఆయన. బీర్బల్ అరిచేతులు చూపించాడు. 2 అరిచేతులు నీకు కూడా లేవు కదా అన్నాడు. నువ్వెవరికి ఇచ్చావు? ఇస్తే రాలిపోతాయి అన్నావు, నువ్వెవరికి ఇచ్చావు అనగానే తిప్పుకున్నాడు ఈయన. బాగా ఆలోచించి ఏమన్నాడు, అదేం జహాపన, మీరు ఇస్తే పుచ్చుకొని 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 నా చేతులు అవన్నీ అరిపోయినాయండి, వెంట్రుకలు ఊడిపోయినాయి అన్నాక ఈ కూర్చున్న వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు అరిచేతులు చూస్తున్నాడు రాజు. వీళ్ళందరివి ఎందుకు అరిగిపోయినాయి అన్నాడు. వీళ్ళలో చాలా మంది మీ దగ్గర పుచ్చుకున్నారు కదా, మీ ఎప్పటి నుంచి పుచ్చుకుంటున్నారు, మీ తాత తండ్రుల నుంచి, మీరందరూ దానపరులు, మేమందరం పుచ్చుకునే పరులము అంచేత ఊడిపోయినాయి.
ఊడిపోతే ఇప్పుడు ఎవరికి ఇస్తాడు రాజు? తన దగ్గర నుంచి ఇట్లా ఇవి తీసుకునే వాళ్ళకి. తన దగ్గర పనిచేసే మంత్రులు సైన్యాధిపతులు వాళ్ళు ఉంటారా, వాళ్ళకేం దానాలు ఇవ్వడు, జీతాలు ఇస్తాడు. అంతేగా. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చి అక్బర్ గారు తన మంత్రి సైన్యాధిపతి వాళ్ళని చేతులు చూపించమన్నాడు. అందరూ చేతులు చూపించారు. అరచేతులు వెంట్రుకలు ఎట్టా ఉంటాయి. ఆయన సర్కల్లో ఈయన అన్నాడు, అదేంటి బీర్బల్ నువ్వు భలే చెప్పావు, ఇచ్చాను కాబట్టి నాకు పోయినాయి, పుచ్చుకున్నారు కాబట్టి మీకు పోయినాయి, వీళ్ళకి నేనేమి ఇచ్చాను వాళ్ళవెందుకు పోయినాయి అంటే, అదే జహాపన వీళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడు అని చేతులు నలిపేసుకుంటున్నారు వాళ్ళు. చేతులు పీసుకోవటం వల్ల వాళ్ళకి కూడా పోయినాయి. ఆయనకి నవ్వొచ్చింది. రమగారు ఆయన తెలిసే అడుగుతాడా? యాక్చువల్గా ఈయన చాతుర్యం తెలుసుకోవాలనా? ఏం చెప్తాడో అదే అదే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏం చెప్తాడో చూద్దాం. ఎంత ఫన్నీగా ఎంత తెలివిగా చెప్తాడా అని. మళ్ళీ తను చెప్పిన సమాధానాన్ని ఎట్లా సమర్థించుకుంటాడు. ఇప్పుడు నువ్వు అడుగుతావు జయ నన్ను ఏదో నేను చెప్పాను, అదేంటి రమ్మగారు నువ్వు క్వశ్చన్ వేసావనుకో, నేను దాన్ని సమర్థించుకునేంత ఉండాలిగా, లేదా నేను తెల్లమొహం వేయాలి. అవును కదా, తెల్లమొహం వేస్తాడా, ఇంకా సమాధానం ఇవ్వగలుగుతాడా చూద్దామని ఉంటుందన్నమాట ఆయనకి. అదే అదే దాంతో ఆయన సమాధానం పడ్డాడు. నవ్వొచ్చింది ఆయనకి. అవునా కాదా అన్నాడు. ఇప్పుడు దానం రాజుగారి చేత దానాలు పుచ్చుకున్న వాళ్ళందరూ అవునవును సాధు సాధు బాగా చెప్పాడన్నారు. ఈ దానాలు పుచ్చుకోకుండా వీళ్ళకి అన్నీ పోసేస్తున్నాడో అని బాధపడే వాళ్ళందరికీ పచ్చి వెలక్కై గొంతులో పడ్డట్టే. అంతేగా. మొహాలు మార్చుకున్నారు అందరు. మేము చేతులు పిసికేసుకుంటున్నామంటే వాళ్ళని అవమానించినట్టే. కానీ రాజుకు నచ్చింది అది. నోరు మూసుకుని ఊరుకున్నారు. బాగుంది చూడు, చాలా బాగుందండి. కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాతట ఒకరోజు సభలో డిస్కషన్ వచ్చింది. లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, 2 రకాల ప్రాణులు ఉంటాయి. ఒకటి మేలు చేసేది, మేలు పుచ్చుకునేది. మేలు చేసేవాడు అంటే ఎవరికైనా సహాయం చేసేవాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. మేలు మరిచిన వాళ్ళు, మేలు మరవని వాళ్ళు ఇద్దరు. ఎవరు మేలు మరుస్తారు, ఎవరు మేలు చేసిన మేలు మర్చిపోని వాళ్ళు ఉంటారు. నేను నువ్వు అంటే నువ్వు నా దగ్గర మర్చిపోతావు, నేను నీ దగ్గర మర్చిపోతావు, ఏదో అవుతుంది. అప్పుడు ఈయన బీర్బల్ తోటి ఏం చెప్పాడంటే, ఇంత డిస్కషన్ అయ్యాక, బీర్బల్ నువ్వు చెప్పాలి నాకు సమాధానం. రేపు సభకి ఒక మేలు మరిచిన పరిచయ ప్రాణిని, ఒక మేలు మరవని ప్రాణిని తీసుకొచ్చి చూపించు నాకు అని చాలా గట్టిగా చెప్పాడు. అది నన్ను చూపించి నన్ను సమాధానపరచకపోతే నీ తల ఉండదు లాంటి సౌండ్ ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యి బాబోయ్ అన్న అనుకున్నారు. బీర్బల్ మీద ఆసక్తి ఉండి ఆయన చెప్పే సమాధానాలు నచ్చి, ఆయన ధర్మపరత్వం నచ్చి, ఆయన తెలివి మీద అవగాహన ఉండి, ఆయన సమయస్ఫూర్తి అంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అమ్మో బీర్బల్ గారు దొరికేశాడే, 2 జీవుల్ని 2 మనుషులను తెచ్చి చూపించాలి ఇప్పుడు వాడు, అమ్మో దొరికాడు అనుకున్నారు. ఎప్పుడు ఎవరైతే బీర్బల్ మీద మంటగా ఉంటుంది, ఈ సహచర వర్గం రాజుగారి సహచరులు ఉంటారు కదా మంత్రులు, వాళ్ళందరికీ మాయరోగం కుదిరింది, రేపు వీడి తల ఎగిరిపోతుంది, పీడా పోతుంది, వీడితో చచ్చిపోతున్నాం మనం, అన్నిటికీ సర్కాస్టిక్గా మాట్లాడి ఇరక పెడుతుంటాడు మన అని చెప్పి వాళ్ళన్న రోగం కుదిరింది, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నారు. బీర్బల్కి కూడా అర్థం కాల, అట్లా ఎట్లా చెప్తాం. ఆయన తల దించుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. కూతురు ఉంది ఇంట్లో, భలే తెలివిగలదు అమ్మాయి, బీర్బల్ గారి కూతురు. అప్పుడప్పుడు కొన్ని కథల్లో కనపడుతుంటుంది. పిల్ల అన్నం వడ్డించింది, నిదానంగా తింటున్నాడు. ఏదో ఆలోచనలో పడ్డావు అంది. అదేనమ్మా ఇవాళ జహాపనా సభలో ఏదో చెప్పారు, దాన్ని ఎట్లా సమాధానపరచాలా అని చూస్తున్నానంటే, ఏం అడిగాడో చెప్పు. ఏం అడిగాడంటే, ఆయన మేలు మరిచే మనిషిని ఒకడిని, మేలు మరవని మనిషిని ఒకడిని చూపించమన్నాడమ్మా, 2 జీవాల్ని చూపించమన్నాడంటే, ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది నాన్న, రేపు పొద్దున్న తీసుకెళ్తూ కానీ నేను చెప్తాగా అంది. ఆయన కూతురు మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్న కూతురు చెప్పింది, మీ అల్లుడిని వెంట పెట్టుకెళ్ళి నాన్న, మన వాకిట్లో కుక్క ఉంది కదా, దాన్ని కూడా మెడకో తాడు కట్టిస్తాను, దాన్ని కూడా మోసుకెళ్ళు అని చెప్పింది. ఈయన మర్నాడు ఆ రోజు పొద్దున తన అల్లుడిని వెంట పెట్టుకెళ్ళాడు. అక్కడి నుంచి కుక్కను కూడా తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళారు. అల్లుడు పక్కన అవతల కుర్చీలలో కూర్చున్నాడు. బీర్బల్ వాళ్ళు కుర్చీల లైన్ వేరు, ఇట్లా చూడ్డానికి వచ్చిన వాళ్ళ లైన్ వేరు. కుక్కను అల్లుడి దగ్గరే కూర్చోబెట్టారు. సరే అక్బర్ పాదుషా లోపలికి వచ్చాడు. మర్చిపోయాడు అనుకున్నారు. ఆయన కాసేపు పిష్టా గోష్ఠి అవి ఇవి కబుర్లు చెప్పిన తర్వాత, బీర్బల్ నేను మీకు ఒక ప్రశ్న వేశాను, మీరు వాళ్ళు ఎవరిని చూపిస్తున్నారు నాకు అన్నాడు. అనేసరికి తీసుకొచ్చాను ప్రభు, ఇదిగోండి అని, అల్లుడు గారు ముందుకు రండి అని. ఈయన ఉన్నారండి అల్లుడు గారు, నా ప్రాణం ఇచ్చేసినా సరే సాటిస్ఫై అవ్వడు, ఎన్ని మేళ్ళు చేసినా ఎంత సహాయం చేసినా నాకేం చేసావు అంటాడు. మేలు మరిచే జాతి ఈయన. అక్కడి నుంచి కుక్క ఉంది చూడండి, దానికి ఒక్క బ్రెడ్ ముక్క వెళ్ళే దారిలో మన చేతితో పడేసామా చాలు,
అది మాత్రం చచ్చినా మర్చిపోదు. ఆ బ్రెడ్ ముక్క పెట్టిన వాడిని చూసి తోకాడిచి వాడి దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. వాడి మీద ఏదైనా వాడి కింద పడిపోతే కుయ్యో మొర్రో ఉంటుంది, వాడి పక్కన కూర్చొని ఏడుస్తుంది. వాడి మీదకి ఎవరైనా వస్తే కనుక నిన్న బ్రెడ్ ముక్క పెట్టాడు లేదా 20 రోజుల క్రితం బిస్కెట్ ముక్క పెట్టాడు కాబట్టి వాడికి సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఇది మేలు మరవని జాతి అనేసరికల్లా అందరు హాహా చప్పట్లు కొట్టారు. అల్లుడు కామ్గా నుంచున్నాడు. అల్లుడిని ప్రిపేర్ చేసి తెచ్చారు. జహాపన అన్నాడు, అలాగా సరే, ఈ కుక్కకి ఒక మంచి కుర్చీ వేసి కూర్చోబెట్టండి, ఇది మేలు మర్చిపోదు. ఈ అల్లుడు నాడే వీడిని కొరతేయండి అన్నాడు. అనేసరికల్లా సభలో అందరు నిర్కాంతిపోయారు. ఇప్పుడు బీర్బల్ గారి అల్లుడు కొరతేస్తే పిల్ల ఆయన కూతురు, బీర్బల్ హిందువు, కూతురికి పునర్వివాహాలు లేవు, అల్లుడు అయిపోతాడు. అయితే ఈయన అన్నాడు బీర్బల్, తప్పకుండా ప్రభు, మీరు ఒకింటల్లుడే, నేను ఒకింటల్లుడే, మరి అయితే అల్లుళ్ళందరినీ కొరతేయాలంటే మీరు నేను కూడా ఒకింటి అల్లుళ్ళమే, అల్లుడు జాతిని తీసేయాలి అనగానే ఆయన నవ్వొచ్చింది. మీ అల్లుడిని కొరతేస్తానంటే కుదరదు, అల్లుడు అనేవాడు అని ఉంటే నా కోసం ఏం చేశారు, మీ అమ్మాయికి చేసుకున్నారు మీరంటాడు. అంతేగాని తాము ఎత్తు ధనం ధారపోసిన అల్లుళ్ళు సాటిస్ఫై కారు. బాగుంది, ఇది పాయింట్ కరెక్టే కదా. ఇప్పుడు ఇందులో ఎవరిని తీస్తాం, మీ నాన్న ఒకింటల్లుడే, మీ ఆయన ఒకింటల్లుడే, మా నాన్న మా ఆయన నా కొడుకు ఎవరైనా సరే తప్పదు, అల్లుళ్ళు అవ్వాల్సిందే కదా. భలే తెలివిగలవాడండి, చాలా తెలివి. ఈ పాయింట్ చెప్పాక ఇక ఆయన సంతోషించాడు. ఇలాంటి మరిన్ని కథల్ని ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. 2 చిట్టి కథలు చెప్పాను ఇప్పుడు నేను. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.